కరీంనగర్లోని నగునూరులో గల ప్రతిమ ఆసుపత్రి మరో మైలు రాయిని చేరుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా చిన్నపిల్లలకు గుండె శస్త్రచికిత్సలను చేసి పేదలకు అండగా నిలిచింది. నగనూరులోని ప్రతిమ ఆసుపత్రిలో వైద్యులు మీడియాతో మాట్లాడారు. ప్రతిమ ఫౌండేషన్, లండన్ కు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు చిన్నారులకు ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేశామని లండన్ వైద్యుడు దన్నపునేని రమణ అన్నారు. వారికి పరీక్షలతో పాటు శస్త్రచికిత్సలు చేశామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా హీలింగ్ లిటిల్ హార్ట్స్ సంస్థ ద్వారా సేవలు అందిస్తున్నామని తెలిపారు. వేలాది మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేశామని చెప్పారు. సుమారు 2 కోట్ల విలువైన ఆపరేషన్లు ఉచితంగా చేశామని అన్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో సైతం సేవలు అందించామని తెలిపారు. కాగా ప్రతిమ వైద్య కళాశాలలో 1000కి పైగా ఓపెన్ హార్ట్ సర్జరీలు, 4200కు పైగా యాంజియోప్లాస్ట్లు, స్టంట్లు, పేస్ మేకర్స్ లాంటి అత్యాధునికమైన చికిత్సలు పేద ప్రజలకు అందించామని తెలియజేశారు. ఈ శిబిరం ద్వారా 119 మంది చిన్నపిల్లల గుండె వ్యాధులకు శస్త్రచికిత్సలు నిర్వహించామన్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆలోచనతో ఈ కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. తెలంగాణలో గుండె వ్యాధులతో బాధపడుతున్న ప్రతి చిన్నారికి శస్త్రచికిత్స అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో మాజీ ఎంపీ వినోద్ కుమార్, ప్రతిమ ఫౌండేషన్ చైర్పర్సన్ హరిణి, ప్రతిమ సంస్థల అధినేత బోయినపల్లి శ్రీనివాసరావులు ప్రత్యేక చొరవ తీసుకున్నారని ఆసుపత్రి వైద్యులు అమిత్ కుమార్ అన్నారు. ఈ సమావేశంలో లండన్ వైద్యులు దన్నపునేని రమణ, అమిత్ కుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ కిషన్ రెడ్డి, చీఫ్ అడ్మినిస్ట్రేటర్ రామచంద్రరావు, ప్రసాదరావు, వైద్యులు, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో సక్సెస్ఫుల్ రిమిరో కంజనైటల్ హార్ట్ అంటే చిన్నపిల్లల గుండె సర్జరీ క్యాంప్ మరియు స్క్రీనింగ్ క్యాంప్ కంప్లీట్ అయ్యింది. ఈ క్యాంప్లో ఇప్పుడు 13 మంది పిల్లలకు సర్జరీ చేయబడింది. దాదాపు 75 నుంచి 80 మంది గుండెల స్క్రీన్ కూడా చేయబడింది. ఈ 8 క్యాంపులో కూడా ఇప్పటిదాకా దాదాపు 120 మంది పిల్లలకు గుండె సర్జరీస్ కంప్లీట్ చేసినాం. దాదాపు 600 మంది పిల్లలకు స్క్రీనింగ్ కూడా జరగడం జరిగింది. ఇది హీలింగ్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ యూకే టీమ్ మరియు ప్రతిమ ఫౌండేషన్ ద్వారా ఈ క్యాంప్ అనేది జరగబడుతున్నాయి. రానున్న రోజుల కూడా ప్రతి సంవత్సరం అంటే మధ్యలో ఒక 3 సంవత్సరాలు కొద్దిగా గ్యాప్ వచ్చింది. 7వ క్యాంప్కు 8వ క్యాంప్ మధ్యలో అనేక కారణాల వల్ల రానున్న రోజుల ప్రతి సంవత్సరం ఇది 2 సార్లు చేయాలని మేము అనుకుంటున్నాము. అందులో పికప్ చేసుకున్న వాళ్ళల్లో దాదాపు 120 మందికి సక్సెస్ఫుల్గా సర్జరీస్ చేయడం జరిగిందనమాట. ఈ మొత్తం 8 క్యాంపులలో ఈ క్యాంపులో ఈ వారంలో ఈ 5 రోజులలో ఒక 13 మందికి ఆపరేషన్లు చేశాము. అందరు బాగా రికవర్ అవుతున్నారు. ఈ క్యాంపులోనే ఇంకొక 70 మందికి మేము 2D ఎకోలు చేసి, సిటీ స్కాన్లు చేసి, యాంజియోగ్రాములు చేసి అడ్వైజ్ చేయడము, ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ సర్జరీలో ఈ క్యాంపులో 3 నెలల పాప, అత్యంత చిన్న వయసు, తర్వాత పెద్దవాళ్ళు వచ్చి 13 ఏళ్ళ పాప అన్నమాట. సో వెరైటీ ఆఫ్ అందులో వెరైటీ ఆఫ్ సర్జరీలు కూడా చేస్తాము, కొన్ని కాంప్లెక్స్ సర్జరీలు కూడా చేస్తామన్నమాట. ఆ సర్జరీలు అన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకు అయ్యాయి అంటే ఒకటి మేము మా ఎక్స్పర్టీజు, ఇక్కడ ఉన్న లోకల్ టీము వాళ్ళ ఎక్స్పర్టీజు ఇద్దరం కలవడం. కానీ తనకు పుట్టినప్పటి నుంచి హార్ట్లో హోల్ ఉంది అని అది మేము రీసెంట్గా తెలుసుకున్నాము. ప్రాబ్లం చాలా ఎక్కువ అయిపోయింది. అన్ని హాస్పిటల్స్ తిరిగాము, చాలా చోట్ల తిరిగాము. చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పారు. 8 to 9 lakhs వరకు అవుతుందని చెప్పారు. కానీ మేము ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న స్టేటస్ ద్వారా ప్రతిమ ఫౌండేషన్లో ఇలా కన్సల్టెన్సీ ఉంది, ఆపరేషన్ సర్జరీస్ అని చేస్తున్నారు అని తెలిసి మేము ఇక్కడ కన్సల్ట్ అవ్వడం జరిగింది. अरफनाज की बहन हूँ, चचेरी बहन। वो बच्ची को कभी नहीं है, उनके वालिद साहब नहीं हैं। हम लोग को बच्ची को बचपन से सुराख है बोल के सुने थे, तो उनकी अम्मी को वो 2000 पेंशन में गुजारा होता था। तो हम लोग उनके घर में रेंट को रहने से वो बच्ची की प्रॉब्लम हम जान के एक बार प्रतिमा हॉस्पिटल को लेके आए थे।